ఎందుకంటే అహంకారము మనిషికి అవమానం తెచ్చిపడుతుంది. నేను అంటాను, మనం ఏమున్నా సరే అహంకారం, గర్వం మన జీవితాల్లో రాకూడదు, ఉండకూడదు. ఇది మూడవదిగా మనిషికి అహంకారం ఏం తెచ్చిపెడుతుందండి? అవమానం తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యంగా యవన బిడ్డల గురించి ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్తాను. అదేంటనంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఓకే, ఎవడట? అదుపు లేని బాలుడట తన తల్లికి ఏం తెస్తాడంట? పిల్లలో ఈ మాట శ్రద్ధగా వినాలరా. దేవుని వాక్యం సూటిగా తేటగా చెబుతున్న మాట. బెత్తము, గద్దింపు జ్ఞానము కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు, అదుపు లేని కొడుకు, అదుపు లేని కూతురు తన తల్లికి ఏం తెస్తుందో తెలుసా? అవమానం తెస్తుంది. నేను పిల్లలకి చెప్తాను, తల్లిదండ్రులకు చదువు లేదని నాకు అక్షరం లేని బ్రతుకు అయిపోయింది, కానీ నా పిల్లలకు అలా ఉండకూడదు. నేను కష్టపడినా పర్లేదు, నాకు భారమైనా పర్లేదు, నా పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. ఒకవేళ చదువుకున్నా, చదువు నుంచి వచ్చిన నిన్ను ఖాళీగా ఉంటే నువ్వు తొంట్రోడు అవుతావని ఇంకో మాట ఉంటుంది. అదేంటంటే అక్కడే 28వ అధ్యాయం 7వ వచనం చదవండి. 28:7 ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడవుతాడంట. తుంటర్ల సహవాసం చేసిన వాడు తన తండ్రికి అపకీర్తి లేదా అవమానాన్ని తెస్తాడట. ఏంటమ్మా? నిన్ను ఖాళీగా ఉంటే తుంటర్ల సహవాసం. నిజం చెప్తున్నాను వినండి. నేను కొన్ని సమయాలలో ఉట్టినే డబ్బులు ఖర్చు పెట్టాలి, 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఏమండి 10 మంది 10 పదులు ఎత్తే ఎంత అవుతుంది చెప్పండి అని నేను ఆలోచిస్తాను. మా ఓడికి 100 రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ ఎంత కష్టమో తెలుసా, ఎంత బాధో తెలుసా. నేను 2 వర్డ్స్ ఇక్కడ, అదుపు లేనివాడు, తుంటర్ల సహవాసం చేసేవాడు, అవమానం. ఏంటట? అవమానం, అపకీర్తి అన్న అవమానం అన్న ఒకటే. అంటే నేనేమంటానంటే అదుపు అనేది ఏంటో తెలుసా? మన కుటుంబ పరిస్థితిని, నేపథ్యం మనం ఎరిగి దాన్ని జీవించాలి. 2, మన ఫైనాన్సెస్ యొక్క పరిస్థితి, అంటే మన ఆర్థిక పరిస్థితులను బట్టి దానిని వ్యవహరించాలి. కోట్లు ఉన్నవాడు ఆడ 5,000 డ్రెస్ కొనుక్కుంటాడు, మన ఎంత? నేనేమంటానంటే అదుపు అనేది ఏంటంటే మన పరిస్థితులను బట్టి. లేనిపోని గొప్పలకి లేనిపోని పరిస్థితులకి వెళ్ళకూడదు. అదుపు అంటే ఇన్ని కోణాల్లో మనం ఆలోచించాలి. దాన్ని ఏంటంటే ఫైనాన్సెస్ అదుపు. ఖర్చు పెట్టడంలో కూడా అదుపు కాదు, ఇక్కడ పొదుపు. ఏం చేయాలి మరి? నాకు ఉందా కదా నువ్వు చేస్తే మా తాతయ్య గారు చెప్పారు, కూర్చుని తింటా కోట్లున్నా కరిగిపోతాయి రా అనేవాడు. నతానేలు గారు కూర్చుని తింటేనంట, చెప్పాలి గట్టిగా, కోట్లైనా ఏమవుతాయంట? కరిగిపో. కోట్లు ఉన్నాయని పొగడు చేస్తాను. నా అయ్యగారు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయని, నాకు 3 కోట్లు ఉన్నాయన్నాను. దేవుని స్తోత్రం. హలో, 3 కోట్లు డబ్బులు కాదు, వేసుకుని కోట్లు. అయ్య బాబు ఇలా చూస్తున్నారండి మీరు. వేసుకునే కోట్లు 3 కోట్లు, ఏజ్ రక్తం వేజి. అయ్యో 3 కోట్లు ఉంటే ఇంకేమన్నానా? ఏమండి, ఫైనాన్సెస్ విషయంలో అదుపు ఉండాలి. అదుపులో ఉన్నవాడికి ఏ అవమానం రాదు, తప్పు చేయలేడు కదా. అదుపులో లేనివాడే ఇష్టానుసారంగా ఉంటాడు. అదుపులో లేనివాడే కంట్రోల్ తప్పి జీవిస్తాడు. ఒకవేళ నువ్వు వచ్చినా కూడా నీకు బాధ్యతను, తండ్రి కష్టాన్ని ఎందుకు నీ మీద ఎడుతున్నాడంటే బాధ్యత తెలుస్తుందని. ఎందుకో తెలుసా? ఖాళీ ఉంటే తుంటాడు.
తుంటరుల సహవాసం తండ్రికి ఏం చేస్తుంది చెప్పండి? నీకు తుంటరులతో సహవాసం ఏంటి? దేవుని నమ్మిన మనం దేవుని బిడలంతోనే మనకు సహవాసం చేయాలి కదా. అన్యులతో మనకు సహవాసం ఏంటి? చెడు స్నేహాలు చేసేవాడితో మనకు సహవాసం ఏంటి? తిరుగుబోతోడితో మనకు సహవాసం ఏంటి? తాగుబోతుతో నీకు సహవాసం ఏంటి? గంజాయి డ్రగ్స్ తాగేవాడితో నీకు సహవాసం ఏంటి? అటువంటి వాళ్ళు ఎదురైనప్పుడు నీ కుటుంబము నీకు కనబడాలి, నీ తండ్రి కష్టము నీకు కనబడాలి, నీ తండ్రి స్థితిగతులు. ఒక మాట చెప్పనా, పిల్లలను బట్టి తండ్రులకు చాలామంది అవమానం పొందేవాళ్ళు లేరండి. ఇది ప్రతి ఒక్కరికి ఉన్నదే. ఇది ఏడ్చేవాళ్ళు లేరా? నేను అంటాను, నువ్వు చెప్పకపోయినా నువ్వు ఏడుతున్నావు, నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సరిగా లేకపోతే ఏడుస్తాము, రోధిస్తాం, ఏమిటి అంగలారుస్తాం. అయ్యా మాకు భాగ్యాలు వద్దయ్యా, నా పిల్లోడు మారితే చాలు అనేవాళ్ళు ఉన్నారు కదా. దేవుడు అన్నీ ఇచ్చాడయ్యా, కానీ మాకు ఆనందం లేదా. ఎందుకు తెలుసా? నా బిడ్డ మారితే నాకు సంతోషమయ్యా, నాకు ఇంకంతకన్నా ఏముందండి. పుట్టాలో మగ పిల్లడు పుట్టని సరదా తీరుతుందిగా. ఇప్పుడు ఏమన్నది? మొగుడు కూడా ఆడపిల్ల అయిపోతే బాగున్నాయి గారు. మగ పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలు ఉంటే బాగుండని వాళ్ళు అనుకుంటారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటట్టు ఒకటిట్టున్న వాళ్ళు అడగండి, అప్పుడు వాళ్ళు బాగా చెప్తారు. ఒక్కడే ఉన్న వాళ్ళకి ఇంకొక పిల్ల ఉంటే బాగుండు. నేనంటాను, ఎవడున్నా కానీ అదుపులో ఉంటే సంతోషమే, తొంటరుల సహవాసం చేయకుండా ఉంటే సంతోషమే. సామెతల గ్రంథంలో చాలా చక్కని మాట ఉంటుంది. 19వ అధ్యాయము 26వ వచనం, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు అవమానమును అపకీర్తిని కలగజేస్తాడు. 19:26. ఏంటంట? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు అవమానం తెస్తాడట. అది నేనంటాను, కీడు చేసేవాళ్ళు లేరా? ఏమండి, తల్లిని తరిమేసేవాళ్ళు లేరా? నువ్వు తరివేస్తావనే తలాంతరం అనేదాన్ని ఎందుకు రాస్తారండి? అందుకోసమే దేవునికి దొద్దునం. అది కూడా ఒక్కోసారి ప్రమాదం అయిపోద్ది, ఆడు ఫిక్స్ అయిపోతాడు. ఈ పాయింట్లోనే తండ్రికి కీడు చేసేవాడు, బతికుండగానే తల్లిని తరిమేసినోడు అవమానమును కీర్తిని తెస్తాడు. కన్న తల్లి భారంగా ఉండకూడదు. బైబిల్లో కన్న తండ్రికి కీడు చేసిన అబ్షాలోము యొక్క జీవితం ఏమైపోయింది? సంసోను తల్లిదండ్రులు, రే నువ్వు అన్య పిల్లలు చేసుకోకరా, అది మనకి తగదని చెప్పినా కూడా సంసోను విన్నాడా? వినలేదు. ఏమైపోయింది తన జీవితం? ఇలా చెప్పుకెళ్తే బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక రకంగా దుఃఖమే, వేదనే. ఎంతోమంది బాధపడలేదు. పిల్లల మాట వినక ఎంతమంది ఏడవట్లేదు. మీ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? చూస్తున్నాడు కదా. పెళ్ళయి పిల్లల కన్నా పిల్లల కోసం, కొడుకుల కోసం ఏడ్చే తల్లులు లేరా? ఉన్నారుగా. చూస్తుంటే జాతకాలు బోలని ఉన్నాయి. ప్రార్థన అవసరం. సంగమా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో మాట్లాడే విధం ఏంటో తెలుసా? మూడవదిగా మనం చూచినప్పుడు, తండ్రుల సహవాసం చేసి అదుపులో లేని తండ్రిని కీడు చేసి తల్లి ఎవడైతే తరుముతాడో వాడికి ఏం వస్తుంది? అవమానం వస్తుంది. ఎన్నైనా 4 అయినాయి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం.
అమ్మ చూడండి, ఏహమైన క్రియలు ఎవరైతే చేస్తారో వారు సిగ్గుపడరు కానీ అవమానం పొందుతామని. అంటే ఇక్కడ ఏంటో చెప్తాను, క్లియర్గా చెప్తానండి. ఎవడైతే ఏహమైన క్రియలు జరిగిస్తాడో వాడికి ఖచ్చితంగా అవమానం వస్తుంది. చూడండి, దేన్ని బట్టి అవమానం అంటే ఇదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదివితే 10:14, తెలివి లేని ప్రతి మనుషుడంట పశుప్రాయుడంట, పోతపోయి ప్రతి వాడు తాను చేసిన విగ్రహమును బట్టి ఏ పొందుతున్నాడు? వింటున్నారా? ఏహమైన క్రియలు అంటే ఏంటి? చాలా ఉన్నాయి. ఏయమైన క్రియలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వారు ఎందుకు అవమానపడుతున్నారు అంటే వారు అవమానపడుతున్నారు. ఏహమైన క్రియలు అంటే అర్థం ఏంటో చెప్పనా? ఒక మాటలో చెప్తారు, దేవునికి ఇష్టం లేని క్రియలమ్మా. ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టం లేని క్రియలే ఏహమైనవి కదా. ఒకవేళ మన జీవితంలో దేవునికి ఇష్టము లేని పనులు మనం ఏం చేస్తున్నాం? ఒక మాట చెప్తాను వినండి, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. ఏహమైంది ఏంటో చెప్తాను నేనండి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు 3 సార్లు చెప్తాడు. ఏంటి? ఓ అబ్బాయి, ఐగుప్తులో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా మీ కష్టమే, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? అడిగి తెచ్చుకోండి. 1 కాదు 3 సార్లు చెప్పాడు దేవుడు. వీళ్ళ దేవుని మాట వీళ్ళ దేవునికి ఏమని ప్రార్థన చేశారంటే, ఈ బానిసత్వం నుంచి మాకు విడుదల పొందితే చాలా బంగారం ఏమి వద్దు, మాకు ఏమి వద్దయ్యా అని వీళ్ళు ఏడిస్తే, ఎప్పుడైతే వీరు ధరించుకున్న తరువాత మనిషికి ఆశలు పుడతాయి. మనిషికి ఏం పుడతాయండి? ఆశలు పుడతాయి. దాని ద్వారానే మనిషి చెయ్యకూడని తప్పులు కూడా చేస్తాడు. వీళ్ళు చేసింది ఏంటో చెప్పన, ఆ బంగారముతో ఒక పోత పోసిన విగ్రహం చేశాడు. ఇందాక నేను అన్నాను, అదే మనిషి పశుప్రాయుడై ఎందుకు వాడికి అవమానం చేస్తుందంటే, వాడు పోత పోసిన ఏంటంట? పోత పోసిన విగ్రహాన్ని బట్టి ఏంటి? అవమానం. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి ఎందుకు ఏహమైన పని చేశారంటే, 40 దినాలు మోషే గారు సీనాయి పర్వతం మీద ఉండి ఆజ్ఞ పలకలు ఇస్తే వీళ్ళు చేసిన పనికి ఆజ్ఞను పగలగొట్టేశాడు లేదా? పగలగొట్టేశాడండి. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం చెప్పే మాట ఏంటో చెప్పన. ఏహమైన క్రియ అంటే దేవునికి ఇష్టం లేని పని చేయకూడదు. దేవునికి ఇష్టం లేని క్రియలు చేయకూడదు. ఏది ఏహమైనది తెలుసా? నువ్వు తాగకూడదంటే తాగకూడదు, దేవునికి ఇష్టం లేదుగా. పవిత్రంగా నువ్వు జీవించమని చెప్తున్నా, నువ్వు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి కదా. విగ్రహ సంబంధమైన కార్యాలు నువ్వేమీ చేయకూడదని వాక్యం చెప్పినప్పుడు నువ్వు చేయకూడదు కదా. ఇక్కడ నువ్వు పవిత్రంగా ఉండడం కాదు, ఇక్కడ కంటే నీవు బయట పవిత్రంగా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. ఇవాళ మీ కారులో వెళ్తూ ఉన్నాం, ఈ లాభదారుగా పంచాయతీ బోర్డు వీధిలో ఒక రాబేడు, పేరు చెప్పలే, వాళ్ళ అమ్మగారు నాన్నగారు గుడికి వెళ్తారు. ఈడు అప్పుడప్పుడు వెళ్తాడు. ఈడు క్రిస్మస్ భక్తుడే, మన క్రిస్మస్ కూడా వచ్చాడు ఈడు. ఆడు చూడగానే నన్ను చూడగానే వెళ్ళిపోవడం ఫాస్ట్ గాని నన్ను చూడగానే ముఖం అలా పెట్టేసారు దేవుడికి దోద్దరు. మా ఊడు అన్నాడు, డాడీ వీళ్ళ అమ్మగారు గుడికి వెళ్తుంది కదా, వీళ్ళ నాన్నగారు అక్కడ గుడికి వెళ్తారు కదా, ఈడు కూడా నిజం అనుకున్నాం. అనుకున్నవరే సరైన ఉపదేశం లేదు వాళ్ళకి. ఉపదేశం లేని పిల్లలు అలాగే ఉంటారు. ఏ జరగదు వేజే. ఎంత భయానకం అండి. దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, ఇష్టం లేని జీవితం క్రియలు చేయడం, ఎన్ని లేవండి. ఆంతరికంగా తవ్వుకెళ్తే బోళ్ళను ఉంటాయి.
మీ మౌనమే అర్థమవుతుంది. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. ఆన్లైన్లో వచ్చేంతమంది భలేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవునికి ఇష్టము లేని ఏహమైన క్రియలు చేసేవాళ్ళు లేరా? దాన్ని బట్టి అవమానం రాదంటే వస్తుంది ఖచ్చితంగా. హలో, మీరు వినాలి. దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా చెప్పే మాట ఏంటో చెప్పనా? దేవునికి ఇష్టము లేనిది చేస్తే అది ఏహమే. ఎలాగా ఏహమైన క్రియ చేస్తే అవమానం ఏంటంటే, ఇప్పుడు చూడండి, గెహాజీ చేసిన పనికి కుటుంబం అంతగా అవమానం వచ్చింది కదా. ఆకాను చేసిన పనికి వచ్చిందా లేదా? వచ్చింది. కారణం, రీజన్ అదే. దేవునికి వ్యతిరేకంగా మనము ఏమి చేయకూడదు. ఒకవేళ అది చేస్తే, ఏం చేస్తే, దేహమైన ఏం చేస్తే చివరికి తేలిన ఫలితార్థం ఏంటో తెలుసామా? అవమానమే మన జీవితం. ఇది ఎన్నోది? 5వది. 6వదిగా మనం చూచినప్పుడు ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చివరి లైన్ చూస్తే 22 ఇర్మీయా గ్రంథం, నీ చెడుతనం అంతను బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదు. చాలండి. 6వదిగా నీ చెడుతనమును బట్టి. నీలో ఏముంది? చెడుతనం ఉంది. నేను అంటాను, చెడుతనం అంటే దేవునికి ఇష్టము లేనిది ఏంటి చెప్పండి? చెడుతనం. మీరు అడగొచ్చు ఏంటంటే లంచం. లంచం ఏంటి చెప్పండి? చెడుతనం. నీకు రావలసిన దానికంటే నువ్వు ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం, బలవంతంగా గుంజటం, అదేంటి? చెడుతనం. ఎలాగ చెప్పొచ్చు? బోళ్ళను ఉన్నాయి చెడుతనాల గురించి. బైబిల్ గ్రంథంలో బోళ్ళు ఉన్నాయి. ఇలాగ చెడు కార్యాలు, చెడుతనమును జరిగించేవారు, చెడు నడతతో నడిచేవారు చాలా మంది ఉన్నారు. వాక్యం చెప్పగానే సూటిగా తేటగా చెప్పే మాట ఏంటో తెలుసా? అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించమని వాక్యం చెబుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోమని చెప్తూ ఉంది. చెడుతనమే కదా మనకు అవమానం తెచ్చిపెట్టేది. చెడుతనము జరిగించకూడదు కదా. బైబిల్లో రాయబడింది, నీ చెడుతనమును బట్టే కదా నేను అసహించుకుంటున్నాను. ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ చెడుతనమును బట్టి నువ్వు ఏం పొందుతున్నావు? అవమానము, సిగ్గు. కొంతమందికి ఆడు చేసేది చెడుతనంగా ఉండదు, దాన్ని కవరింగ్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. హలో, మనుషులు కవరింగ్ చేయొచ్చు కానీ దేవుడు మాత్రం కవరింగ్ చేయడు. ఉన్నది ఉన్నట్లుగానే. ఇప్పుడు చూడండి, నాతాను ప్రవక్త అన్నాడు, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, ఈ తప్పు చేసాడు, నువ్వు వాడికి వెళ్ళి చెప్పమన్నాడు. కవరింగ్ చేసాడా? కవరింగ్ ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా, నువ్వు తప్పు చేసావు, ఆ మనుషుడు నీవే. ఆడు ఆశ్చర్యపోయాడు. ఓ ధనవంతుడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు గొర్రెని. ఆడింటికి చుట్ట వస్తే ఈడు అల్లారు ముద్దుకుండా పెంచిన గొర్రె పిల్లను చంపేది. ఊగిపోతున్నటువంటి మనిషిని ఏం చేయాలి? చంపేయాలి అంటే ఒక సింపుల్గా మనుషుడు నీవే. అప్పుడు ఆడికి అర్థమైపోయింది ఆడు చేసిన పని ఏంటో. బెత్షెబాను చూసి ఉరియాను ముందు యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు కదా. హలో, తన చెడుతనమును, తన పాపమును దేవుడు ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు అని దేవుడు చెప్తాడు. అంటాడు 7 వారాలు ఉపవాసం చేసేస్తాడు. ఏమని? ఆ బిడ్డని బతికించమని. ఏం చేశాడు? చెప్పండి. చివరకాడి ప్రార్థన అన్నాడు దేవుడు. అవమానం కలిగిందా లేదా? అదే చెడుతనమే మనకి అవమానాన్ని కలగజేస్తాడు. ఒకవేళ దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా? చెడుతనం చేసేది నువ్వు ఎంత ప్రార్థన చేసిన, ఎంత ఏడినా, దొంగ ఏడుపులు వేసిన పని కాదు. నువ్వు ఎంత చెడుతనం నీలో ఉంచుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడు.
చివరిది 7వది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. 18:3 చూడండి. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే. అమ్మ వినాలి. భక్తిహీనుడుగా బ్రతికితే, భక్తిహీనుడుగా జీవిస్తే ఏమవుతుందండి? భక్తిహీనుడు అంటే అర్థం ఏంటంటే భక్తిలో హీనంగా బ్రతికేవాడు. భక్తి అని చెప్పుకొని పేదం చదవలేనాడు భక్తిహీనుడే. భక్తుడని చెప్పుకుని బైబిల్ చదవకపోతే ఎవడు నువ్వు? భక్తిహీనుడివే కదా. భక్తుడని చెప్పుకుని ఆదివారపు ఆరాధనలో 2 గంటలు కూడా గడపలేకపోతే మనం ఎక్కడ భక్తులు? నువ్వు ఎంతకాలమైనా ప్రార్థన ఎందుకు రావట్లేదు? పాటలు పాడినా పాటలు పాడలేకపోతున్నాంగా. పాటలు అయిపోయిన తర్వాత వస్తే పాటలు ఎక్కడ వస్తాయి నీకు? పాడమండి. నాకు సిగ్గండి. సిగ్గు కాదు, రాక ఏజ్ రక్తమేజం. పాడి వాళ్ళు చూసి పేర్లు ఎట్టమంటే పెట్టుతుంది. అలా పేర్లు ఎట్టి వాళ్ళు రా, నువ్వు మైకిచ్చేయాలి ఏజ్ రక్తమేజం. ఎంత బాగా పాడుతుందో తెలిసిపోద్దాం. అలాగే పాట పాడేవాడిని చూసేవాడికి ఏలం చేస్తే రా అని మైకిస్తే పాడొస్తుందా? రాదుగా. భక్తిహీనుడు ఎవరు అంటే భక్తుడని చెప్పుకొని హీనంగా బ్రతకడమే వాడే భక్తిహీనుడు. తిరస్కారం వస్తుందండి, అవమానం రాగానే ఏమవుతుంది? నింద కదా. దేవుడు అనేక పర్యాయములు మనలో ఉన్న తప్పులు, లోపాలు ప్రభువు ఎత్తి చూపించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడే కొన్ని మాటలు, ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అవమానము రావడానికి కారణము అదే. ఈరోజు నేను అంటాను, అవమానం ఎందుకు వస్తుందో ప్రభువు 7 సంగతులు మనకు చెప్పారు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఒక్కసారి అందరూ కూడా నోరు తెరవండి. ప్రభువా, అవమానం ఎవరికి వస్తుందో మాట్లాడు. పాపం చేసేవాడికి అవమానం వస్తుందని మాట్లాడు. బుద్ధిహీనంగా బ్రతికేవాడికి అవమానం వస్తుంది అన్నావు. అహంకారంగా జీవించేవానికి అవమానం వస్తుంది అని మాట్లాడు. ఎవరైతే తల్లిదండ్రులు మాట వినడో, ఒకవేళ అదుపు లేకుండా ఉంటాడో, తుండ్రుల సహవాసం ఎవరైతే చేస్తాడో, తండ్రికి కీడు చేసి తల్లిని ఎవరైతే తరుముతాడో వాడికంట అవమానం వస్తుందంట. ఏహమైన క్రియలు చేసేవానికి అవమానం వస్తుంది. చెడుతనము చేసిన వాడికి, చెడుతనమును జరిగించినోడికి అవమానం వస్తుంది. చివరిది 7వది, భక్తిహీనుడుగా ఎవరైతే ఉంటాడో వాడికి అవమానం వస్తుంది. ఒకవేళ ప్రభువా, నీ సేవకుల నుంచి ఈ వాక్యం ద్వారా మాట్లాడావు. ఒకవేళ మేము ఎందులైనా ఉన్నావేమో దేవా, నీవు మాతో మాట్లాడవు ప్రభువా. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దైవజనురాలు పాస్టమ్మ గారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నైనా నీకు స్తోత్రాలు. మరొకసారి నీ కృపాసనానికి చేరినైనా అయ్యా నా ప్రభా, ఇంతవరకు తండ్రి నీ సేవకును అభిషేకించి ప్రభా అయ్యా నాయనా, నీ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి. నాయనా నా ప్రభా, మానవుని యొక్క జీవితంలో మనుషునికి ప్రభా అయ్యా ఎందుకు నాయనా ఈ అవమానాలు వస్తున్నాయో ప్రభా, 7 విషయాలు తండ్రి ఈ రాత్రి నీ వాక్యములోంచి మాతో మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. పాపము వలన నాయనా అవమానం వస్తుందని ప్రభా నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో నాయనా ప్రార్థన చేయకపోవటమే నీకు విరోధమైన పాపమని ప్రభా. అయ్యా నా తండ్రి, విరోధమైన పాపాలు ఏమున్నాయో తండ్రి అయ్యా నాయన ఈ వాక్యంలోంచి ప్రభా
మేము సరి చేసుకోవటానికి ప్రభువా సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నాయన బుద్ధిహీనుడుగా ఉన్నప్పుడు ప్రభువా వానికి అవమానము కలుగుతుందని మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన తప్పిపోయిన కుమారుడు నాయన, అయ్యా నాయన తండ్రి తనకున్నదంతా వ్యయం చేసుకున్నాడు ప్రభా, స్నేహితులకు ఖర్చు పెట్టాడు నాయన. అయ్యా నా తండ్రి పందుల పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధి వచ్చింది నాయన. అయ్యా తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నదని ప్రభా తెలుసుకున్నాడు తండ్రి, నీ కొందనాలు. అయ్యా బుద్ధిహీనుడుగా బ్రతికితే ప్రభా మాకు అవమానమే వస్తుంది నాయన. నా ప్రభువా ఈ రాత్రి వాక్యంలోంచి మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా మాలో ఉన్న బుద్ధిహీనతను తీసివేసుకుని ప్రభువా నీవిచ్చే జ్ఞానము కలిగి నీవిచ్చే బుద్ధిని కలిగి బ్రతకటానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభువా. నాయనా నా తండ్రి విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి నాయనా. అయ్యా అహంకారులకు ప్రభువా గర్విష్ఠులకు నాయనా అవమానం వస్తుందని మాట్లాడావు తండ్రి. అదుపు లేని కుమారుడు ప్రభువా అయ్యా తల్లికి నాయన అపకీర్తి తెస్తాడని ప్రభువా, అవమానం తెస్తాడని అయ్యా తండ్రికి అపకీర్తి తెస్తాడని తొంటర్ల సహవాసం చేసినప్పుడు ప్రభువా తండ్రికి అపకీర్తి తెస్తాడని ప్రభువా. మరి నాయన తండ్రికి అపకీర్తి తెచ్చేవాడు తల్లిని తరిమేసేవాడికి అవమానం కలుగుతుందని మాట్లాడావు తండ్రి. హేయమైన క్రియలు చేసేవారికి అవమానం కలుగుతుందని ప్రభువా. అయ్యా భక్తిహీనత కలిగి ఉన్న వారు ప్రభువా వారికి అవమానం కలుగుతుందని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు. ఏది అవమానం తెస్తుందో నాయన మా జీవితంలో ఏది నా ప్రభువా అవమానకరంగా ఉన్నదో నాయన ఈ రాత్రి వాక్యంలోంచి మాతో మాట్లాడవు తండ్రి. వాటిని నాయన తీసివేసుకుని నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభువా నీ ఎదుట మేము నాయన పరిశుద్ధులుగా యథార్థవంతులుగా నిర్దోషులుగా నిలవబట్టానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు ప్రభువా. నాయన మాలో ఉన్న తండ్రి అహంకారమైన మనసు తీసివేయండి నాయన. బుద్ధిహీనతను తొలగించండి ప్రభువా నీకు వందనాలు తండ్రి. హేయమైన క్రియలను తొలగించండి నాయన. నాయన మాలో ఉన్న భక్తిహీనతను తొలగించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నాయన తండ్రి నీకు స్తోత్రాలు. నాయన నీవు మెచ్చే భక్తిని మేము చేయటానికి సహాయం దయచేయండి. శక్తితో కూడిన భక్తిని మేము చేయటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిండలరకు టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డలరకు ఆయన కృప సదాకాలము తోడైయునుగాక. ఆమేన్ ఆమేన్.